ఓం శ్రీ సాయిరామ్. భగవానుడు చెప్పినటువంటి గీత యందలి అపార శక్తికి హేతు మరికొంత భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం. భారతము అశ్వమేధ పర్వమనందలి ఈ క్రింది ఘట్టం చక్కగా పరిపోషించున్నది. భారత యుద్ధము సమాప్తమైన వెనుక యుధిష్ఠిరుడు చక్కగా రాజ్యపాలన చేయుచుండగా సర్వజనులు శాంతి సౌభాగ్యములు అనుభవించుచుండా కొంతకాలమునకు శ్రీకృష్ణమూర్తి ద్వారకకు పయనమైపోవ ఉద్దేశించుండగా అత్తరి ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుని సమీపించి ఇట్లు ప్రశ్నించెను. మహాత్మా, అలనాడు రణరంగమున తాము నా ఎడల కరుణతో ఉపదేశించిన దివ్య జ్ఞానమును అనగా భగవద్గీతను ఇప్పుడు కారణాంతరములచే మరచిపోతిని. దానిని మరలా వినవలనటువంటి తీవ్ర కుతూహలము కలుగుతున్నది. కాబట్టి నా యందు దయ ఉంచి దానిని మరలా బోధింప వేడిదనని వేడుకొన్నాడు. ఆ వాక్యములను విని శ్రీకృష్ణుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఓ అర్జున, అతి రహస్యమైన జ్ఞానమును ఆ సమయమున అనగా యుద్ధరంగమున నీకు ఉపదేశించి తిని, కానీ అశ్రద్ధచే నీవు దాన్ని ఇప్పుడు మరచిపోవుట నాకు చాలా అప్రియముగా కనపడుతున్నది. దానినంతను తిరిగి ఉన్నది ఉన్నట్లు ఇప్పుడు చెప్పుటకు నాకు సాధ్యపడదు. అప్పుడు యోగయుక్తుడవై అనగా తీవ్ర ఏకాగ్ర చిత్తుడనై నేను నీకు బోధించి ఉంటిని. అట్టి స్థితి మరలా కలుగుట దుర్లభము. బ్రహ్మ సాక్షాత్కారమునకు ఆ బోధ చాలును. భగవాను ఈ వాక్యముల ద్వారా గీతోపదేశ సమయమున వారి చిత్తేకాగ్రత యోగనిష్ట విస్పష్టముగా తెలుస్తున్నది. తన మనస్సు మహాప్రభుత్వముగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు గీతను బోధించెను. ఈ విధముగా యోగేశ్వరుని యోగనిష్ట సంజనితము కనుకని గీత ఎంతటి అఖండ శక్తి ఉద్దీపించినది. జై శ్రీకృష్ణ.